స్టూడియో వన్ న్యూస్ స్పెషల్ స్టోరీ ఆన్ పవన్ కళ్యాణ్. ఖజానా నుంచి కాదు, కష్టార్జితం నుంచి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత దానాలు చేస్తారంట. అవేంటో చూసేద్దాం. 2025 సంవత్సరం రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారికి ఎంత కీలకమో సేవా దృక్పథంలోనూ అంతే ప్రత్యేకం. ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వ ఖజానాతో ప్రజలకు సేవ చేయడం ఒక బాధ్యత. కానీ అధికారం ఉన్నా సరే ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి తన సొంత కష్టార్జితాన్ని తీసి ఇవ్వడం పవన్ కళ్యాణ్ నైజం. అనాథ పిల్లల చదువు నుండి అమర జవాన్ల కుటుంబాల వరకు, సినీ కార్మికుల నుండి గిరిజన ఆరోగ్యం వరకు 2025లో జనసేనాని తన సొంత జేబులోంచి చేసిన 16 సేవా కార్యక్రమాల డేట్ వైజ్ డైరీ. నటుడు ఫిష్ వెంకట్ కు సాయం. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న నటుడు ఫిష్ వెంకట్ వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడుతుంటే సంవత్సరం మొదట్లోనే ఆయన ఖాతాలో 2 లక్షల రూపాయలు జమ చేసి ఆదుకున్నారు. గేమ్ చేంజర్. బాధితులకు భరోసా. సినిమా ఈవెంట్ నుండి తిరిగి వెళ్తూ ప్రమాదవశాత్తు మరణించిన 2 అభిమానులు మణికంఠ, చరణ్ కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున మొత్తం 10 లక్షల రూపాయలు వ్యక్తిగత సహాయం చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కు భారీ విరాళం. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నపిల్లల చికిత్స కోసం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కు తన వ్యక్తిగత ఖాతా నుండి 50 లక్షల రూపాయలు విరాళమిచ్చారు. కార్మికుల కన్నీళ్లు తుడిచారు. అల్లూరి జిల్లాలోని సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ కార్మికులకు నిధుల లేమి వల్ల జీతాలు ఆగిపోతే తన సొంత డబ్బు 20 లక్షల రూపాయలు చెల్లించి వారి బకాయిలు తీర్చారు. తిరుమలకు అన్నా లెజ్నోవా విరాళం. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా తన కుటుంబం తరపున తిరుమల అన్నదాన ట్రస్ట్ కు 17 లక్షల రూపాయలు విరాళం అందించారు. పహల్గాం బాధితులకు అండ. కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన నెల్లూరు వాసి మధుసూదన్ రావు కుటుంబానికి జనసేన తరపున మరియు వ్యక్తిగతంగా కలిపి 50 లక్షల రూపాయలు అందించారు. అమర జవాన్ కు సెల్యూట్. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ మురళీ నాయక్ ఇంటికి స్వయంగా వెళ్లి తన సేవింగ్స్ నుండి 25 లక్షల రూపాయల చెక్కును ఆ కుటుంబానికి అందించారు. ఎమ్మెల్యే జీతం అనాథలకే. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకున్నారు. అప్పటి నుండి తనకు వచ్చే మొత్తం ఎమ్మెల్యే జీతాన్ని ప్రతి నెల వారి బాగోగుల కోసమే వెచ్చిస్తున్నారు. పేద విద్యార్థికి ఐఏఎస్ కోచింగ్. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఒక దళిత విద్యార్థిని సివిల్స్ కోచింగ్ కోసం ఢిల్లీ పంపించి ఖర్చుల కోసం నిమిత్తం 2 లక్షల రూపాయలు సాయం చేశారు. నటి వాసుకి సాయం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తొలి ప్రేమ ఫేమ్ నటి వాసుకిని పిలిపించుకుని తక్షణ సాయంగా 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. గోశాలకు విరాళం. శ్రావణ మాసం సందర్భంగా మంగళగిరి సమీపంలోని ఒక గోశాలకు గ్రాసం కోసం తన వంతుగా 5 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. నటి పావలా శ్యామలకు సాయం. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి పావలా శ్యామలకు మందులు, ఖర్చుల కోసం 1 లక్ష రూపాయలు పంపించారు. అంధ క్రికెటర్లకు ఇల్లు. వరల్డ్ కప్ గెలిచిన అంధ క్రికెటర్లు రవణి, కరుణ కుమారిలకు తన పర్సనల్ అకౌంట్ నుండి ఇంటి సామాగ్రిని పంపించి సొంత ఇల్లు కట్టించే బాధ్యత తీసుకున్నారు. డిజిటల్ లైబ్రరీ కానుక. చిలకలూరిపేట జడ్పీ హై స్కూల్ విద్యార్థుల కోసం తన సొంత ఖర్చుతో 25 కంప్యూటర్లు మరియు వేలాది పుస్తకాలతో కూడిన డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఇప్పటం బామ్మకు పెన్షన్. ఇప్పటం బామ్మకు 50,000 రూపాయల తక్షణ సాయం చేసి తన సొంత జీతం నుండి ప్రతి నెల 5,000 రూపాయల పెన్షన్ అందేలా శాశ్వత ఏర్పాటు చేశారు. అరకులో బ్లడ్ బ్యాంక్. ఏడాది చివరలో అరకు గిరిజనుల కోసం బ్లడ్ బ్యాంక్ నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును తన సొంత నిధుల నుంచే భరిస్తానని ప్రకటించి 2025కి ఘనమైన వీడ్కోలు తెలిపారు. డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు, కానీ దానం చేయడానికి పెద్ద మనసుండాలి. 2025లో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ సేవా కార్యక్రమాలు ఆయనలోని ఆ గొప్ప మనసును మరోసారి చాటి చెప్పాయి.